ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 1వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఆయన్ని ఆధారము చేసుకొని జీవిస్తారో, వారికి ఎదురైన ప్రతి శ్రమలో నుండి, వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతి బాధలో నుంచి ఆయనే విడుదల అనుగ్రహించి వారికి రక్షణను, మరి సంతోషమును, సమాధానాన్ని, విశ్రాంతిని ఆయన అనుగ్రహిస్తాడండి. మనకి శ్రమ, బాధ, ఇరుకులు, ఇబ్బంది కలిగినప్పుడు మనము ఎవరిని ఆశ్రయిస్తాము? దేవుణ్ణే కదా. మరి ఆయనిచ్చే రక్షణ ఎంతో గొప్పది, ఆయనిచ్చే ఆశీర్వాదము ఎంతో గొప్పది. మనకి ఎదురవుతున్న ప్రతి బాధ, వేదన, శ్రమలు, భయంకరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు, వీటన్నిటిలో నుండి కూడా రక్షించడానికి సంపూర్ణ సామర్థ్యము గలవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయనే సర్వశక్తిమంతుడండి, మహోన్నతుడు. మనకెదురైన ప్రతి ఒక్క ప్రమాదాలన్నిటిలో నుంచి కూడా తప్పించి పైకెత్తగలిగిన వాడు ఆయనే. ఎప్పుడైతే మనము ఆయన రెక్కల క్రిందకు వస్తామో, ఆయన సన్నిధిలోనికి వస్తామో, ఆయన నీడలోనికి ప్రవేశిస్తామో, మనము విశ్రాంతిని మనము జీవితాల్లో పొందుకుంటాము. ఈ లోకంలో ఉంటున్న నీడ వాతావరణ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఆయన ఇచ్చే నీడ, ఆయన ఇచ్చే విశ్రాంతి, ఆయన ఇచ్చే సమాధానము అన్ని వేళలా, ప్రతి పరిస్థితుల్లో కూడా నీ వెంటే ఉంటుంది. నీ చేతిని మాత్రము విడిచిపెట్టదు. ఆయన యొక్క నీడే, ఆయన రెక్కల క్రిందే నీకు ప్రశాంతత, నీ జీవితానికి నెమ్మది, సమాధానము దొరుకుతుందండి. మరైతే మనము ఆయన నీడలో ఉన్నామా? దేవుని సన్నిధిలో మనము ఉన్నామా? ఆయన యొక్క గుడారంలో మనము నివసిస్తున్నామా? ఏదో శ్రమలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మాత్రమే మనము దేవుని సన్నిధికి వస్తున్నామా? మనం ఒక విషయం మర్చిపోతున్నాం. ఈ లోకంలో సమాధానము లేని ప్రశ్నలా, లేకపోతే పరిష్కారము లేని సమస్యలా? కాబట్టి ఆందోళన చెందవద్దు. ఆయన యొక్క సన్నిధి మనకి చాలా దగ్గరలోనే ఉన్నది. ఆయన యొక్క గుడారము మన ముందే ఉన్నది కనుక దేవుని సన్నిధిలోనికి గనక మనము రాగలిగినట్లయితే, ఆయన రెక్కల నీడలోనికి గనక మనము రాగలిగినట్లయితే, నీ కన్నీటినంతటిని కూడా ఆయన నాట్యంగా మార్చివేస్తాడు. నీ దుఃఖ దినములన్నిటినీ కూడా ఆయన సమాప్తం చేయబోతున్నాడు. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవని కీర్తనలు 32:7 దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ శోధనలు, వేదనలు, శ్రమలు, నీ కష్ట సమయాలలో, నీ వేదనకరమైన పరిస్థితులలో నీవు దాగి ఉండే చోటు ఆయనే. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, పాపాన్ని కప్పుకుంటే మాత్రము ఆయన నీడలో మనము దాగి ఉండలేమండి. ఆయన సన్నిధిలో శాంతి, ప్రశాంతత దొరకదు. కానీ ఎప్పుడైతే పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెడతామో, మన జీవితంలో మేలులను పొందుకుంటాం. పాపాన్ని విడిచి ప్రభు పాదాల చెంతకొస్తే, మరి సుంకరి చేసినటువంటి చిన్న ప్రార్థనే ద్వారములు ఎంత గొప్పగా తెరుచుకునేవండి. కాబట్టి మనము చేసే చిన్న ప్రార్థన అయినా సరే, నీ మూసుకుపోయినటువంటి ప్రతి ఒక్క ద్వారములన్నిటి కూడా వాటంతట అవే తెరుచుకునేలాగా చేస్తుంది. కాబట్టి మన నిజ జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఆయన చల్లని నీడలో నిత్య విశ్రాంతిని పొందుకుందాం. ఆయన యొద్దనే మనకి సమాధానము, ఆయన యొద్దే మనకి నెమ్మది దొరుకుతుంది. ప్రతి అపవాది ఉరులలో నుంచి మనల్ని తప్పించేది ఆయనే. మరి సాతాను అనేక ఉరులు పనటంలో చాలా నేర్పుగా వ్యవహరిస్తాడండి. ఏ వయస్సులో ఉన్న వారికి ఎలాగ ఎరవేయాలని, వారిని ఎలాగా లోపరుచుకోవాలి, ఎలాగా వారిని ఉచ్చులోనికి లాగాలి అని చెప్పి ఎంతగానో పన్నగాలు పన్నుతాడు. ఎంతగానో వారిని ఎలాగైనా దేవుని సన్నిధిలో నుంచి విడిపించాలని, అసలు దేవుని సన్నిధికి వెళ్ళనీయకుండా తప్పించాలని ఎన్నో ఉరులను వదులుతాడు. అయితే వాడు వేస్తున్న ప్రతి ఉరుల్లోనికి మనము పడిపోకుండా తప్పించబడాలి అంటే దేవుని యొక్క రెక్కల క్రిందకు రావాలి.
ఆయన చాటులోనికి మనము రావాలి, ఆయన నీడలోనికి మనము రావాలండి. ఒకవేళ ఆయన ఒక మాటున గనక మనం ఉంటే మనము భయపడవలసిన పలేమీ కూడా లేదు. ఆయన మనకు తోడున్నంత వరకు, ఆయన రెక్కల నీడలో మనం ఉన్నంత వరకు వాడేమి మనలను అసలు ఏమీ కూడా చేయలేడు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్తిలదు అని వాక్యం సెలవిస్తుంది కదా. మరి మొర్దెకై కోసము ఉరికంబం సిద్ధం చేయబడింది. దానిని సిద్ధము చేయించిన హామనే మరి ఆ యొక్క ఉరికంబం ఎక్కాల్సి వచ్చింది కదా. మరి ఆయన నిన్ను విడిపించే దేవుడు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా నాశనకరమైనటువంటి తెగులు రాకుండా వారిని రక్షించాడో ఆ విధముగా ఆయన నిన్ను రక్షించగలడు, నిన్ను విడిపించగలరు. నీవు చేయవలసిందల్లా దేవుని యొక్క నీడను ఆశ్రయించడమే. ఆయన్ని ఆశ్రయిద్దాం, అనుభవిద్దాం. ఎప్పుడైతే ఆయన రెక్కల క్రిందకు మనం వస్తామో ఆయన రెక్కలలోనే మనకు ఆశ్రయం కలుగుతుంది. ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నాడు. కనుక మనం పొందాల్సినటువంటి శిక్షను ఆయనే భరించాడు, మనం పొందాల్సినటువంటి ఆ యొక్క వేదనను ఆయనే అనుభవించాడు. కాబట్టి ఏ విధముగా అయితే కోడి తన పిల్లలను రెక్కల కింద భద్రంగా క్షేమంగా కాపాడుతుందో అంతకన్నా ఎక్కువగా మనలను సంరక్షించే దేవుడు, కృప చూపించే దేవుడు, నడిపించే దేవుడు. కాబట్టి ఆ సర్వశక్తిని నీడను ఆశ్రయిద్దాము. ఆయన ఆశ్రయించి దేవుని యొక్క మేలులను దీవెనలను అనుభవిద్దాము. అట్టి కృప దేవుడు మనందరికీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా. మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన దేవ, ప్రేమపూర్ణుడా, శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకై మీకు స్తోత్రం. అవును తండ్రి, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడని సెలవిస్తున్నాం. మేము మీ యొక్క రెక్కల క్రిందకి మీ యొక్క నీడలోనికి వచ్చులాగున నీ కృపను మాకు అనుగ్రహించి బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలు, వ్యాధులు, బాధల్లో నుంచి విడుదల మీరు అనుగ్రహించండి. వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అనారోగ్య సమస్యల్లో నుంచి విడుదల దయచేసి సంపూర్ణ ఆరోగ్యమును, శక్తిని, బలమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలలో శాంతి, సమాధానమును, నెమ్మదిని మీరు దయచేయండి దేవా. అవును తండ్రి, మీ రెక్కల క్రిందకి మేము వస్తున్నాం. మా కుటుంబాల చుట్టూ మీ కాపుదల మీరు అనుగ్రహించండి. వారు చేస్తున్న ఉద్యోగాలలో, వ్యాపారాలలో అభివృద్ధిని మీరు కలుగ చేయండి. నూరంతల ప్రతిఫలము, ఆశీర్వాదమును మీరు అనుగ్రహించండి తండ్రి. వారికి బిడ్డల చదువుల్లో మీరు తోడునండి. మంచి జ్ఞానమును, తెలివిని, వివేచనను మీరు దయచేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారయ్యా, వారి జీవితంలో గొప్ప మేలులను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఉన్నతమైన కార్యములు మీరు దయచేయండి. గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు తండ్రి, వారి జీవితంలో ఉన్నతమైనటువంటి మేలులను మీరు కలుగ చేయమని వేడుకొనుచున్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి పట్ల ఉన్నతమైన కార్యములు జరిగించి మీ రెక్కల నీడలో ఆశ్రయం పొందుకునే వారముగా నిన్ను ఆశ్రయిస్తూ ఉండలాగున నీ కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నామయ్యా. నీ రెక్కల క్రిందే మాకు సమాధానము, నెమ్మది దొరుకుతుందన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్క బిడ్డ కూడా గ్రహించి వారి జీవితంలో గొప్ప మేలులను పొందుకొనుటకు ద్వారములు తెరిచి మీ కృపతో నింపి నడిపించి ఆశీర్వదించి మేలులను దయచేయమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించు.